వెల్కమ్ టు మజార్ డైరీ ఫామ్. ఈరోజు అప్డేట్ వచ్చేసి మన డైరీ ఫామ్లో ఎన్ని పశువులు ఉన్నాయి, జాఫ్రాబాదియా, ముర్రానా, బన్యా ఎన్ని ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మనం ఒకసారి. అస్సలాము అలైకుం మజార్ భాయ్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి. మన డైరీ ఫామ్లో ఎన్ని పశువులు ఉన్నాయి ఒకసారి అప్డేట్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్కి ఎవరైనా ఇది వాచ్ చేస్తున్నారంటే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ మీద ఉన్నారంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది అఫీషియల్ ఛానల్ మనది. అయితే జాఫ్రా మన దగ్గర 2 లోడ్ ఉన్నాయి, అంటే 18 ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్. అయితే హెవీ మిల్కర్స్ మొత్తమే. జాఫ్రా అయితే 18 ఉన్నాయి మన. హెవీ మిల్కర్స్, హెవీ సైడ్స్ ఉన్నాయి. ఇంకా పర్చేసింగ్ కూడా అవుతున్నాయి, అది కూడా ఒక వారంలో వస్తాయి. అది కూడా హెవీ మిల్కర్సే జాఫ్రాలో. అయితే బనీ కూడా బయలుదేరింది, వస్తాయి ఒక 5-6 డేస్లో. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్లు ఏం చెప్తున్నారు అంటే, సార్ మీరు ముర్రా తెప్పిస్తున్నారు, బన్నీ అడిగితే ముర్రా తెప్పియండి సార్, ఇంకా బన్నీ తెప్పియండి అని అడుగుతున్నారు. బన్నీ కూడా వస్తున్నాయి కాదు, మన తెప్పిస్తున్నాం, కానీ ఎక్కువ సూడి కూడా గీతలు ఎక్కువ ఉన్నది అక్కడ. సో అదే అందుకోసం డిలే అవుతున్నాయి. బన్నీ డెఫినెట్గా ఇస్తున్నాం కాదు, ఇస్తున్నాం, స్లోగా ఇస్తున్నాం, ఎక్కువ ఇస్తలేదు. ఎందుకంటే మనం తెచ్చేది బ్రీడ్ ఒరిజినల్ బ్రీడే, సో దానికి టైం పడుతున్నాయి. ఇది నిన్న అయితే మనకు ఒక బండి ముర్రాజీ దిగింది, ఇది అయితే మొత్తం. ఓకే, ఈ గేదెలు చూస్తున్నాగా ఒక్కొక్క గేదె కూడా ఇప్పి చూపిస్తాను లాస్ట్లో. అయితే ముర్రా ఎన్ని ఉన్నాయి సార్ మన దగ్గర ఇప్పుడైతే? దాదాపు 70 పైన ఉండే. 70 పైన? అవును, 70 పైన ఉన్నది. ఒక కడప ఆయన వచ్చి ఉన్నారు, ఆయన 10 బజార్ అయితే సెలెక్ట్ చేశారు. ఓకే సార్. ఇప్పుడు 4:30-5 o'clock అట్లా మిల్క్ చూసిన తర్వాత ఆయనది ఫైనలే ఉన్నది అనుకోండి. ఇంకా 26 యానిమల్స్ ఒక డైరీ ఫామ్కు ఇవ్వాలి ఉన్నది, వాళ్ళు కూడా రేపు వస్తారు. బన్నీ మనకి ఏ రోజు వస్తుంది సార్? 5 days అనుకోండి. 5 days. వానలు ఎక్కువ ఉన్నది కాదు, కొంచెం కోసం కొంచెం ఆపినా నేను. వానలు అంటే చాలా వానలు డేంజరస్గా ఉంటాయి అది. అవును, ఇది మొత్తం అయితే ముర్రనే ఉన్నది. జాఫ్రాబాద్ కూడా వస్తుందా సార్ ఇంకా మరి? జాఫ్రాబాద్ పర్చేసింగ్ అవుతుంది అది. ఒక షార్ట్ వేసినా కాదు ఛానల్ మీద, అది ఒక బరే తీసుకున్నారు, ఇంకా బేరం అయింది 3ది. అప్రాక్సిమేట్లీ 1 week పడుతుందేమో సార్. అవును ఖచ్చితంగా. అది కూడా దొరికినాయి 2, ఇంకా జాఫ్రాబాద్ దొరికింది, అది కూడా సుడి మీద ఉన్నది. ఒక 3-4 డేస్లో ఈయన తర్వాత ఒక 2 రోజులు ఆపి నేను ఎక్కిస్తాను, ఎందుకంటే చాలా హెవీ సైజ్ కాదు, అంత ఈజీగా రాదు అది. ఇప్పుడు మనం అక్కడ చుడి మీద ఇక్కడ తేవలేమా సార్? ఇంకా బండ్లో అయితే రాదు మరి? వస్తాయి, కానీ అంత టెన్షన్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటాయి, డబ్బు ఏం తక్కువ ఉండదు దాంట్లో. దూడ కూడా మడిచిపోయే అవకాశం ఉందా? అవునవును, నొప్పిల్చి ఉంటాయి కాదు, నొప్పి ఎక్కువ ఉంటాయి బరే అయిన తర్వాత. రెస్ట్ ఇవ్వలేకుంటే అట్లానే మనం తీసుకొస్తే డబ్బా వాళ్ళకు ఏముంటాయి, వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారు, వాళ్ళకు డబ్బులు దొరుకుతాయి, టెన్షన్ మనకే ఉంటాయి. బన్నీ ఎన్ని ఉన్నాయి సార్ మన దగ్గర? 4 ఉన్నది. 1 2 3 4 4 బన్నీ అయితే 4 ఉన్నాయి. ఇది మార్కింగ్ చూస్తున్నావు కాదు, ఇంకా నేను చూపిస్తా బనీలో. ఇది ఒక మార్కింగ్. సో అంటే ప్రతి ఫ్యామిలీస్ అక్కడ ఉంటాయి కాదు, మాల్దారీస్ ఫ్యామిలీస్ ఉంటాయి బనీలో. ఒక్కొక్క ఫ్యామిలీ మొత్తం కుటుంబం దగ్గర 400, 500, 1000 బర్రెలు ఉంటాయి. సో అడవికి తిరగడానికి వెళ్తే 1000 బర్రెలు వెళ్తాయి మేపడానికి. సో వాళ్ళకు గుర్తు అంటే ఇది. ఈయనది నిషాన్ రైట్ సైడ్లో ఉన్నది, ఈ బర్రెది చూడు ఇక్కడ వేరేది నిషాన్ చూస్తున్నావు. నువ్వు ఒక కుటుంబం ఉన్నా, నేను ఒక కుటుంబంలో మీ దగ్గర 50 మంది ఉన్నది, నా దగ్గర 50 మంది ఉన్నది, పైన ఏమైనా ఉండేది, ఒక్కొక్క జగాలో ఉంటారు. కానీ బర్రెలు మేపడానికి అందరిది ఒక్క ప్లేస్లో మేపాలే కాదు. సో ఇట్లాంటివి వాళ్ళు గుర్తుకి వేసుకుంటారు. అంటే ఒక ఫ్యామిలీకి ఒక గుర్తు అన్నట్టు. ఒక ఫ్యామిలీకి ఒక గుర్తు ఉంటాయి. ఇది బన్నీలోనే ఉంటుందా లేకపోతే వేరే రాష్ట్రంలో? లేదు, ఓన్లీ బన్నీకి. బన్నీ బయట మేపడానికి పంపిస్తారు కాదు, అడవిలో వెళ్ళిన తర్వాత, జంగల్లో వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చినాక ఆయన అది ఈయనకు వచ్చేసింది అనుకో, ఆయనకు వచ్చింది అని అది ఉంటాయి, గుర్తు వేస్తూనే ఉంటాయి. అయితే నేను లాస్ట్ వీక్ చూసినప్పుడు ఏంటంటే దీనికి ఏదైనా డిసీజ్ ఏమైనా వచ్చి? లేదు, ఇది గుర్తు.
ఒక ఫ్యామిలీ, మీ ఫ్యామిలీకి ఒక గుర్తు, నా ఫ్యామిలీకి ఒక గుర్తు, వేరే ఫ్యామిలీకి ఒక గుర్తు ఉండాలి అని వేరే వేరే ప్లేసెస్లో ఉంటాయి. ఓకే, మనం ఇప్పుడు చూసినట్టయితే మన 70+ అయితే ముర్రా ఉన్నాయి, ఒక 17-18 అయితే జాఫరాబాద్ ఉన్నాయి, బన్నీ కూడా వస్తున్నాయి మన దగ్గర. ఇంకా అయితే అప్డేట్ అయితే ఒక రోజు ముందే అయితే వస్తాయి బన్నీ. ఇంకా చూసినట్టయితే మన దగ్గర దునుపొద్దు కూడా అదొక ఇది ముర్రాది ఉన్నది మన దగ్గర. ఓకే, దీని ఏజ్ ఎంత ఉంటుంది సార్? రింగ్ కూడా చూసుకో, ఇది ఎప్పుడు 4.5 సంవత్సరంలో 4.5 సంవత్సరం. ఓకే, ఇంకా ఇంకా పెరుగుతుందా సార్ ఇది? ఎప్పుడు పెరగడానికి అవకాశం లేదు. పర్సనాలిటీ వస్తుంది. పర్సనాలిటీ వస్తాయి. పర్సనాలిటీ కూడా బాగా ఉన్నది. ఏమున్నది, ఓకే, క్వాలిటీ మంచి క్వాలిటీ. ఇది దీనికి మదర్ మిల్క్ మంచిగా ఉన్నది, 16 లీటర్స్ మదర్ మిల్క్. ఇది పుట్టిన దొడ ఇది. ఫీడింగ్ అయితే ఇదే ఉన్నది మదర్ డైరీ ఫామ్లో అయితే. జొన్న సొప్ప కొట్టి దానిపైన దానా వేసి ఉన్నారు. అందరికీ అదే ఫీడ్ దొరుకుతాయి ఇక్కడైతే. 1 లీటర్ బర్రె ఇచ్చేదానికి కూడా మొత్తం కడుపు నిండా ఫీడ్ దొరుకుతాయి. ఒక 20 లీటర్ ఇచ్చే బర్రెకి కూడా కడుపు నిండా మనం అయితే పెడతాం. ఫస్ట్ దీనికే మన స్టోర్కి లాక్ లేదు. అవును, దానా స్టోర్కి దానికి లాక్ లేదు. అన్లిమిటెడ్ అన్లిమిటెడ్. కిచెన్కి కూడా మనుషులకు లాక్ లేదు. మనుషులు కూడా కడుపు నిండా తినాలి, పశువు కూడా కడుపు నిండా తినాలి. అందుకోసం మంచి తిని పెండ ఎక్కువ చేస్తాయి. మన డైరీ అంతా ఎప్పుడైనా పెండ చేస్తూ ఉంటారు. వీళ్ళకు ఎస్పెషల్ బాత్రూమ్ అలాగా ఉండదు కాదు. సో మంచిగా తినిపిస్తే వీళ్ళకు అక్కడే తినాలి, అక్కడే మూత్రం చేయాలి కాదు. ఇప్పుడు మనుషులు లేచారు, ఇప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు, ఒక ½ గంటలో మళ్ళీ క్లీన్ అవుతాయి. అర్థమైంది కాదు. మంచిగా తినిపించాలి తడుపుడు. అది పెండ ఎక్కువ చేస్తుంది, అది ఆలోచించుకోకూడదు. ఓకే, మనకి ఇప్పుడైతే ఈరోజు అప్డేట్ వచ్చేసి అయితే జాఫరాబాద్ కూడా నెక్స్ట్ లోడ్లో వస్తుంది, ఇంకోటి బన్నీ కూడా వస్తుంది. ముర్రా అయితే 70+ అయితే యానిమల్స్ ఉన్నాయి. ఓకే, నిన్న వచ్చిన యానిమల్స్ అంటే ముర్రా కూడా 10 వచ్చాయి కదా, ఆ 10 కూడా తిప్పి చూపడం జరుగుతుంది. ఒక్కొక్క గేదె గురించి మొత్తం ఒక్కొక్క పర్టికులర్గా ఒక్కొక్క గేదె అయితే తిప్పి చూపిస్తాను. ఈ గేదె చూస్తున్నారు కదా, ఇప్పుడే మనకైతే లోడ్ రావడం జరిగింది. 11 గేదెలు రావడం జరిగింది. ముర్రా గేదెలు 11 గేదెలు. ఒక్కొక్క గేదె కూడా ఇప్పి చూపిస్తాను, చూడొచ్చు మీరు. ఇది ఫస్ట్ గేదె. ఇది అడ్డర్ చూసుకోవచ్చు, క్వాలిటీ. ఇంకోటి ఏంటంటే అడ్డర్ సైజ్ చూసుకోండి. అడ్డర్ సైజ్ చూసుకునే కన్నా మీరు ఏంటంటే గేదె క్వాలిటీ చూడాలి. గేదె క్వాలిటీ చూసుకోవచ్చు, దాని చర్మం చూసుకోవచ్చు. అన్ని విధాలుగా సంబంధించిన అన్ని పాయింట్స్ గుర్తుపట్టుకొని గేదె కొనాలి మీరు అయితే. ఇది రెండో గేదె. ఇది మనకి ఈ లోడ్లో అయితే 11 గేదెలు అయితే వచ్చినాయి. ఇంకోటి పర్టికులర్ రేట్స్ అని చాలామంది చెప్తున్నారు కదా. ఒక్కొక్క గేదెకి ఒక్కొక్క రేట్ ఉంటుంది, ఒక్కొక్క సైజు, క్వాలిటీ, మిల్క్, దానికి ఫీమేల్ కఫా, మేల్ కఫా అన్ని రకరకాల క్వాలిటీస్ ఉంటాయి. దాన్ని బట్టి అనేది రేట్ అనేది ఫిక్స్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క గేదె అని చెప్పలేము. ఒక్కొక్క రోజులో అయితే మా దగ్గర 5, 10, 15, 20 గేదెలు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క గేదెకు ఒక రేట్ అనేది ఉంటుంది కాబట్టి మేము అదైతే రేటు చెప్పడం లేదు. మా ఫామ్కి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇది మూడో గేదె. ఇది घुमा लो भाई। అండర్ చూసుకోవచ్చు. నిప్పల్స్ గ్యాప్ అంటే పొదువుకి ఆ రొమ్ములు అనేది 4 కూడా సమానంగా ఉండి ఆ గ్యాప్ కూడా చూసుకోవచ్చు మీరు. ఎక్కించండి. గేదె సైజ్ చూడండి. ఇంకోటి మన దగ్గర ఎంత స్టాక్ ఉంది అది కూడా మెన్షన్ చేస్తాం. ప్రస్తుతానికి మన డైరీలో ఎన్ని గేదెలు ఉన్నాయి, ఏ జాతికి సంబంధించిన గేదెలు ఉన్నాయి అవి కూడా మెన్షన్ చేస్తాం.
ఎక్కువైతే మనకు సెకండ్, థర్డ్ అండ్ ఫస్ట్ లాక్టేషన్ ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ఎక్కువ అయితే తెప్పిస్తాము, ఎవరైనా కోరిక మీద థర్డ్ కూడా తెప్పిస్తాను. థర్డ్ ఎక్కువ అంటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది దానిలోనే. ఫస్ట్ లాక్టేషన్ అంటే గేదె తక్కువ ఇవ్వచ్చు పాలు, అండ్ సెకండ్లో అయితే కొద్దిగా మనకు ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇది ఫస్ట్ లాక్టేషన్ గేదె, ఇది ఫస్ట్ సెకండ్ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తున్నాను, నా అనుభవం నుంచి. చూస్తున్నారు కదా, సైజ్ చూసుకోవచ్చు మనం. ఇవన్నీ గేదెలు కూడా ఇప్పుడు వచ్చిన గేదెలు అయితే ఒక్కొక్క గేదె ఇప్పి చూపించినాం మనం అయితే. ఇంకా ఏంటంటే మన డైరీ ఫామ్లో కూడా ఎన్ని ఉన్నాయో చెప్తాం. అది కూడా కొత్త లోడు మన డైరీ ఫామ్లో ఏదైనా వచ్చి ఆ గేదె ప్రతి గేదె కూడా ఇప్పి చూపిస్తాం మనమైతే బయటికి. घुमा लो. घुमा लो घुमा लो.